ప్రవర్తనలో క్యారెక్టర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. నీకు ఇష్టమైన వాటిని, సపోజ్ ఫోన్ ఉంది, ఈ ఫోన్ని మనం ఎలా యూజ్ చేసుకుంటాం? ఛార్జింగ్ జాగ్రత్తగా పెట్టుకుంటూ ఉంటాం, అలాగే చాలా జాగ్రత్తగా మనం ఫోన్ అనేది యూజ్ చేసుకుంటూ ఉంటాం. సో బిహేవియర్ కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం మనకెంతో ఉంది. అంటే ఫోన్లో వేస్ట్ కూడా చాలా ఉంటాయి. అలా కాకుండా మనసులో ఎలాంటి చెడు లేకుండా మనం దాచుకుంటా ఉండాలి. ఫోన్ని ఎంత జాగ్రత్తగా మనం మెయింటైన్ చేస్తామో అలాగే మనసును కూడా మనం అంతే జాగ్రత్తగా మనం దాచుకోవాలి. అది కూడా ఎలా అంటే వితౌట్ సిన్స్, పాపం లేకుండా మనం హృదయాన్ని అనేది మనం దాచుకుంటా ఉండాలి. క్యారెక్టర్ని సిల్లీగా మనం అలా పడేయకూడదు. ఎందుకంటే ఒక్కసారి మర్చిపడితే ఇంకా ఈ లోకం చూసే విధానం చాలా హీనంగా ఉంటుంది. వారిలో ఉన్న తప్పును చూడరు కానీ ప్రక్క వారిలో ఉన్న తప్పును బాగా వెతుకుతూ ఉంటారు. యంగేజ్ లో అందాన్ని ఎక్స్పోజ్ చేసుకోవాలని అని ఆశ ఉంటది. నీ అందాన్ని ఎక్స్పోజ్ చేసుకోవాలనే ఆశ నీకు ఉన్నట్లయితే నీ కళ్ళల్లో కన్నీరు, నీ గుండెలో బాధ తప్ప ఏమీ మిగలదు. ఏమీ మనం కొని తెచ్చుకోము. ఏమీ మనం సంతోషాన్ని ఆ యొక్క ఎక్స్పోజ్ చేసుకోవటం వల్ల మనం ఏమీ బెనిఫిట్ని రిసీవ్ చేసుకోలేము. అందాన్ని ఎక్స్పోజ్ చేసుకోవటం వల్ల దేవుడిచ్చిన పవిత్రమైన జీవితాన్ని పాటు చేసుకుంటున్నామని అసలు ఎంతమంది ఈ రోజుల్లో ఆశలకు, కోరికలకు లాకింగ్ సెక్షన్ అనేది ఉండట్లేదు ఈ రోజుల్లో.